వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వాన్ని నడిపించే దైవిక శక్తికి, మరి ఈరోజు మనకి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మరి ఒకానొక బిజినెస్ ఉమెన్ మరి చనిపోవాలి అనుకున్నటువంటి ఆవిడ, అలాగే ఒకేనొక కళాకారుడు మరి ఏ విధంగా మరి ఒక సెమినార్లో అటెండ్ అయ్యారు. ఆ సెమినార్ తర్వాత ఒకానొక ఆ కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళి మరి ఆయన ఇస్తున్నటువంటి ఆ చక్కటి శిక్షణ తీసుకుంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే మరి ప్రతిరోజు కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్, అసలు శక్తి అంతా మనలోనే ఉంది. మనం దాన్ని మేలుకొలపాలి. ఆహ్, మన యొక్క మనం పెరిగినటువంటి వాతావరణము, ఆ నమ్మకాల నుంచి బయటపడి, మనందరం కూడా ఆ శక్తి మనందరిలోనూ ఉంది. మనందరం కూడా విజయవంతులం అవుతాము అని మరి విజయం సాధించినటువంటి ఒకానొక కోటీశ్వరుడు మిస్టర్ రైలీ గారు మరి ఒకానొక బిజినెస్ వుమెన్‌కి, అలాగే ఒకానొక కళాకారుడికి ఇద్దరికీ కూడా ప్రతిరోజు చక్కటి ట్రైనింగ్ ఇస్తూ మరి ప్రతిరోజు ఒకానొక అద్భుతమైనటువంటి మరి టైం ఏంటి అంటే 5 గంటలు. ఉదయం 5 గంటలకి ఆ టైంలో ఎంతో శక్తి ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ. దాన్ని సరియైన విధంగా వినియోగించుకోవాలి అని మనము తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రతిరోజు కూడా మరి ఈ రైలీ గారు వీళ్ళని కలుసుకున్నప్పుడు చెప్తున్నారు. ఆయన అనుకుంటున్నారనమాట. మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ గూడా ఎప్పటికప్పుడు వాళ్ళని ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ కోటీశ్వరుడైనటువంటి మిస్టర్ రైలీ గారు కూడా మరి చెప్తున్నారు. అద్భుతమైన రోజు. ఈరోజు అద్భుతమైన రోజు. నేను హృదయపూర్వక ప్రేమతో, అపారమైనటువంటి ఉత్సాహంతో, అంతులేని నిజాయితీతో నా కాలాలకు అనుగుణంగా, ఉన్నతంగా జీవించడానికి నేను వినియోగించుకుంటున్నాను. చూసారా? ఎవ్వరికి ఎవరు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈయనే చక్కగా ప్రోత్సహించుకుంటున్నారనమాట అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ. మరి ఈయన మరి ఆహ్, ముఖ్యంగా ఒక ఆహ్, కొన్ని సూత్రాలు, ముఖ్యంగా 3 అడుగుల సఫలతా సూత్రం అని వీళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు. అందులోది మొట్టమొదటి ఏంటిదంటే మనము ఆహ్, ఆహ్, వివేకవంతులుగా మనము నేర్చుకోవడం అన్నమాట. నేర్చుకుంటూ ఎప్పుడు కూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండడం అన్నమాట. సో, మరి ఆయన మరి ఆయన యొక్క మోటివేటర్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన యొక్క ప్రోత్సాహము, ఆయన యొక్క గైడెన్స్ ద్వారానే ఈరోజు మిస్టర్ రైలీ గారు ఒకానొక గొప్ప స్థితిలో ఉండడం జరిగింది. సో, అలాగే వీళ్ళకి కూడా ఇప్పుడు మిస్టర్ రైలీ గారు ఏంటి అంటే చక్కటి కొన్ని కొన్ని ఆయన ఆచరించి, ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్‌ని వీళ్ళకి చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరికీ గూడా ప్రతిసారి కూడా మరి కొన్ని కొన్ని బోర్డ్స్ మీద లిఖించి రాయడం, అలా అవి ఇవ్వడం అనేది ఈయన యొక్క వే ఆఫ్ స్టైల్ అనమాట. సో, అలాగా వీళ్ళకి ఒక బోర్డ్ లాంటిది ఇచ్చారనమాట. ఒక కంకణం దాని మీద ఏముంది అంటే, "నేరుగా పనిలోకి లే, శ్రమించు. నేను చనిపోయిన తర్వాతనే నిద్రపోతాను" అని దాని మీద రాసుందనమాట. చూడండి. ఇంకా ఎప్పుడు నేరుగా ఇంక డైరెక్ట్ పనే ఇంకా. శ్రమించు. ప్రతిరోజు శ్రమించాలి. అలాగే చనిపోయిన తర్వాతే మనకి రిలీఫ్. ఈ పాయింట్ నేను వింటూ ఉంటాను. మనకి ఎప్పుడు మా ఇంట్లో గూడా ఇప్పుడు బిజీ బిజీ ఏంటి అంటూ ఉంటే, మనం ఎప్పుడు పని చేస్తూనే ఉండాలమ్మా. ఎప్పుడు గూడా మనకి ఈ బాడీ వెకేట్ చేసిన తర్వాతే మనం రెస్ట్ తీసుకునేది అని ఎప్పుడు మా ఇంట్లో మా మావయ్య ఎప్పుడు అంటూ ఉంటారు ఈ మాట. సో, రైలీ గారు చెప్తున్నారు. ఏమని? ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడు శ్రమిస్తూనే ఉండాలి. చనిపోయిన తర్వాతనే నిద్రపోతాను అని దాని మీద రాసి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా ఆ మాటలు
ఏంటి చనిపోయాక రెస్ట్ ఏంటి అనేటప్పటికి అసలు ఏమీ ఆధ్యాత్మికత అంటే అవగాహన లేని వాళ్ళకి అవి చాలా ఒక రకమైనటువంటి ఆహ్, కంగారుని తెప్పిస్తాయి. అలాగే ఆ యొక్క లేడీ చదివి కొంచెం అలాగా గమ్మున ఏంటి ఇలా రాశారు అని ఆశ్చర్యపోయి అడుగుతుందనమాట. అప్పుడు ఆయన చెప్తున్నారు. మరి ఆహ్, మీరు చనిపోతే మీ 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 గురించి ఎవరు ఏమేమి అనుకుంటారు? అని ఇవన్నీ గూడా ఆయన అడుగుతున్నారనమాట. ఏంటి మీరు చావు గురించి అంటే చనిపోవడం అంటే ఈ యొక్క జ్ఞానం లేకపోతే అదొక పెద్ద ఇదిగా మనం సీరియస్‌గా తీసుకుంటాం గదా! అలాగే ఆవిడ ఇరకాటంలో పడిందనమాట. అప్పుడు చెప్తున్నారాయన. ఆహ్, ఆన్ ద మన లైఫ్ చాలా చిన్నది. చాలా షార్ట్ టైమ్ మనది లైఫ్ అనేది చెప్తుందనమాట. మనది చాలా చిరు జీవితం మనందరిది గూడా. ప్రస్తుతం జీవించి ఉన్న మనలో అధిక శాతము ఎప్పుడు గూడా మనం అనుకుంటూ ఉంటాం. ఇంకొంచెం సమయం దొరికితే బావుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకు ఉన్నటువంటి సమయాన్ని మాత్రం మనం ఎప్పుడు గూడా వృధా చేస్తూనే ఉంటాము. మన సమయాన్ని ఎప్పుడు గూడా వృధా చేస్తూ ఉంటాం. మరణాన్ని గురించి ఆలోచించితే అత్యవసరమైనటువంటి విషయాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. అప్పుడు జీవితం అనే వరంలోకి అతి విలువైన సమయాన్ని మరి దోచేటువంటి మన టైంని మనకి ఈరోజే లాస్ట్ డే అనుకుంటే గనక అప్పుడు మనకి అనవసరమైనవి ఏవైతే మన టైంని తినేస్తున్నాయో మన యొక్క ఫోన్‌లు కానివ్వండి, ఏవైతే మనకి షాపింగ్‌లని, అవని, ఇవని అవన్నీ గూడా ఏదైతే టైం అప్పుడు అవన్నీ కూడా సెలవు తీసుకుంటాయట. సో, పోయిన మన రోజులు ఎప్పటికీ తిరిగి రావని తెలుసుకోవాలి కదా! కోటీశ్వరుడు మరి ఆయన చెప్తున్నారు. నిన్న మీటింగ్ తర్వాత డేలైట్ మరొకసారి చెప్తూ ఆయన, ఆయన ఎప్పుడు మహానుభావులు ఎప్పుడు గూడా వాళ్ళని ఇన్‌స్పిరేషన్ చేసుకోవడానికి మంచి మంచి బుక్స్ చదువుతూ ఉంటారు. ఈయన చెప్తున్నారు. మరి ఆయన చదివిన పుస్తకాల్లో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఆహ్, కొన్ని కొన్ని ఎంత ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాయని చెప్తూ ఉంటే, ఈలోపు ఈవిడ గూడా అవును గత రాత్రి నేను గూడా ఒకానొక చిత్రం చూసాను. 'ద డైవింగ్ బెల్ అండ్ ది బటర్‌ఫ్లై' చూసాను. ఆహ్, అని చెప్తూ అంటే అందులో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, మరి అందులో ఒకానొక హీరోకి ఏమవుతదంటే పక్షవాతం పారాలిసిస్ వస్తుందనమాట. అంటే ఏంటంటే, ఇంకా ఆయన కనురెప్పలు తప్పించి ఇంకసలు ఏమీ మూవ్ చేయలేదనమాట. ఆ పారాలిసిస్ అంతా అలాగా కాళ్ళు, చేతులు ఏమీ కదిలించలేనటువంటి ఒక లాక్డ్ ఇన్ సిండ్రోమ్ అని అంటారట ఆ వ్యాధిని. సో, అది ఆయనకొస్తుందనమాట. ఆయనకొచ్చినప్పుడు ఇంకా ఆయన మొత్తం అంతా కదలిక లేకుండా ఆ శరీరం అంతా కూడా పూర్తిగా కదలికలు లేకుండా అయిపోతుందనమాట. చాలా మరి ఎంత విచారకరం అని చెప్పేసి వీళ్ళిద్దరూ అంటూ ఉంటే అప్పుడు చెప్తున్నారు. అప్పుడు రైలీ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఆయనకి వైద్యులు ఆయనకు సైలెంట్ ఆల్ఫాబెట్ అనేటువంటి ఒకానొక దాన్ని నేర్పించారు. ఆయన తన కనురెప్పలట మన కనురెప్పలతో ఆడించడం ద్వారా అక్షరాలు, పదాలు సమకూర్చగలరనమాట. అంటే ఆయన కనురెప్పలతో గూడా అక్షరాలట. చూడండి మరి ఎంత గ్రేటో. వాటి సహాయంతో ఆయన జీవిత పరమార్థం అనేటువంటి ఒక పుస్తకాన్ని గూడా రచించారంట చూడండి. సో, ఆయన 2,00,000 సార్లు ఆ పుస్తకం రాయడానికి ఆయన 2,00,000 సార్లు మరి ఆ కనురెప్పలు ఆడించవలసొచ్చిందట. మొత్తానికి ఎలాగైతేనేమి ఆ యొక్క తీక్షణంగా, ఆ పట్టుదలతో ఆయన ఒక పుస్తకాన్ని ఆ కనురెప్పలతో చెప్పడం ద్వారా ఒక పుస్తకాన్ని రచించడం జరిగిందట. మరి ఆహ్, ఆయన ఆ పుస్తకం ఎప్పుడైతే ప్రచురణలోకి వచ్చిందో అప్పుడు ఆయన స్వర్గస్థులయ్యారు అని చెప్తున్నారు. ఇంతకీ ఏమిటి అంటే మరి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఉదయం నిద్ర లేచి, స్నానం చేసి ఆ! మరి మనం జనరల్‌గా ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోయి, అప్పటికప్పుడే మనం ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటాం. మనకు తెలీదు మనకి సిట్యుయేషన్స్ అసలు ఎలా వస్తాయి అనేది మనకు తెలియనే తెలీదు. ప్రతిరోజు కూడా చాలా చాలా విలువైంది అని చెప్తుందనమాట. అంతే కదా! ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం మనం. యాక్సిడెంట్స్, సడెన్‌గా హార్ట్ అటాక్‌లు, సడెన్‌గా అలాగే స్ట్రోక్ రావడాలు, సడెన్‌గా రావడాలు ఎన్ని చూస్తున్నాం మనం. సో, ఆయన చెప్తున్నారనమాట. ఏ రోజు మనది సొంతం గాదు. కాబట్టి జీవించి ఉన్న ప్రతి క్షణాన్ని కూడా మీరు కృతజ్ఞత చెప్పుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మీరు కృతజ్ఞత చెప్పుకోండి అని చెప్తున్నారు. మీ పెద్ద కోరికలు దగ్గరికి వచ్చినప్పుడు పిరికివారు కాకండి. పిచ్చి పనుల మీద కాలం వృధా చేయకండి. చూడండి చెప్తున్నాను మీరు
అనవసరమైనటువంటి వాటి మీద మీరు వృధా చెయ్యకండి. ఈ మాట ఎన్నిసార్లు మన స్వాధ్యాయంలో వింటూ వింటూ వింటూనే ఉన్నాం. అయినా సరే మన చెయ్యి అలాగా మొబైల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగా మొబైల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగా మరి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. సో చెప్తున్నారు, మనం ఇంకా ఎన్నిసార్లు వినాలో ఆలోచించండి మరి. కాలం వృధా చేయకండి, వృధా చేయకండి అని ఎంత అలా చెప్తున్నారు చూడండి మరి. ఆ! కాబట్టి మీలో ఉన్నటువంటి దాగి ఉన్న సృజనాత్మకతను, ఉత్సాహాన్ని మేలుకొలిపే ప్రయత్నము మీరు కర్తవ్యంగా తీసుకోండి అని చెప్తున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని అని చెప్తున్నారు. మరి మన జీవితాలను శక్తివంతము, ఆనందమయము, శాంతిమయము, అర్థవంతము చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క సమర్థతను మనం పెంపొందించుకుంటూ ఉండాలి. మనలో దాగి ఉన్న ఈ శక్తిని మనం నిర్లక్ష్యం చేస్తే మన యొక్క మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నిరుపయోగం చేసిన బాధ, మరి నిరాశ, ఇవన్నీ కూడా సోమరితనము ఇవన్నీ కూడా మనలో పెరుగుతాయి అని చెప్తున్నారు. అంతే కదా! మనకి బద్ధకాలు, మనకి సోమరితనము ఇవన్నీ ప్రతి ఒక్కరిలోనూ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఈ పుస్తకంలో. ప్రతి ఒక్కరిలోనూ, అందరిలోనూ అందరూ కూడా ఈ భూమి మీదకి ఒకే శక్తితో భూమి మీదకి రావడం జరిగింది. ఎవరైతే ఆ శక్తిని అర్థం చేసుకుని, మరి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని, ఎవరైతే మరి 100% అంటే చివరి వరకు ఎవరైతే ఆహ్, ఎలాంటి మరి ఆహ్, కంప్లెయింట్స్ ఎలాంటి సా ఆహ్, చెప్తూ ఉంటారు కదా! కంప్లెయింట్స్ ఇలా వచ్చింది, అలా వచ్చింది అని అలా చెప్పకుండా ఎవరైతే 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు విజయాన్ని పొందుతారని మొట్టమొదటి నుంచి పుస్తకంలో చెప్తూనే ఉన్నారు. మరి ఇంకా స్పెసిఫిక్‌గా మనకి చిన్నప్పటి నుంచి మన యొక్క కుటుంబంలోను, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంత ఎవరో కొంత జీన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కొంతమందికే ఈ శక్తులున్నాయి. మేము ఆ తరహా జీవులం కాదు. కాదు, మీ అందరిలోనూ ఒకటే ఉంది. ఈ విధంగా మనకి బ్రెయిన్ వాష్ అలా చేసేసారు అని చెప్తుందనమాట. సో, ప్రతి ఒక్కరికి గూడా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి అని చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో అసలు ఎంత అద్భుతంగానో ఈ పాయింట్ గురించి చెప్పడం జరిగింది. సో, ఈయన చరిత్రలో విజయం సాధించినటువంటి వాళ్ళ యొక్క 4 పాయింట్స్ గురించి ఈయన స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే వివేకం. ఫస్ట్‌దేంటి వివేకము. మనం ఎప్పటికప్పుడు మన యొక్క వివేకాన్ని మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు కొన్ని కొన్ని అద్భుతాలు చేశారు అంటే గనక వాళ్ళకేమి సహజంగా ఏమి అందరికీ వాళ్ళ ఇది గూడా కాదు. వాళ్ళల్లో వాళ్ళేంటంటే ఆహ్ ఉదాహరణకి అత్యుత్తమ క్రీడాకారుల్లో చాలామంది వారి పోటీదారుల కంటే కూడా తక్కువ సహజ ప్రావీణ్యం కలవారు. కానీ వారి అసాధారణమైన అంకితభావం, నిబద్ధత తమలో ఉన్న శక్తులను అత్యున్నత చేర్చే స్థిర సంకల్పమే. అంటే చెప్తున్నారు మనము ఇప్పుడు కొంతమందిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రావీణ్యం ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ప్రావీణ్యం ఉండకపోవచ్చు. ఒకానొక పనిలో గాని, ఒకానొక కళలో కానీ, ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే, ఒకళ్ళకేమో ఫుల్‌గా బై బోర్నే మరి కొన్ని వల్ల వాళ్ళకి కొంచెం ప్రావీణ్యం ఎక్కువుంది. మరి కొంతమంది తీసుకుంటేనేమో వాళ్ళకి ఆ ప్రావీణ్యం లేకపోవచ్చు. కానీ, వాళ్ళ యొక్క అంకిత భావం, వాళ్ళకున్నటువంటి ఆ హానెస్ట్ అంకిత భావం, ఆ నిబద్ధత, ప్రతిరోజు అనేటువంటి ఆ నిబద్ధత తమలో ఉన్నటువంటి శక్తులను అత్యున్నత స్థితికి చేర్చేటువంటి వారి యొక్క స్థిర సంకల్పం మధ్యలో ఆపకుండా ఎవరైతే కంటిన్యూస్‌గా మరి ఎవరైతే సాధన చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు నెగ్గుతున్నారు గానీ అంటే మీకు కొంతమంది చూడండి, కొంతమంది చాలా షార్ప్ ఉంటారు. చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. వాళ్ళ యొక్క పవర్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. కానీ వాళ్ళకంటే కూడా మీకు ఎవరైతే ఆ యొక్క కన్సిస్టెన్సీతో, స్థిరత్వంతో మరి 100% ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు విన్ అవుతారు అని చెప్తున్నారు. ఇంకా దానికి ఒక సామెత కూడా ఉందంట. కుక్క సైజు ఎంత ఉంది అన్నది కాదట.
కుక్క ఎంత పెద్దది, ఎంత పొడవు, ఎంత బలంగా ఉంది అన్నది కాదు పాయింట్. ఆ కుక్కలో నేను అది సాధించాలి అనేటువంటి తపన ఎంత ఎక్కువగా ఉంది అన్నది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో, మనందరిలో కూడా అదే చెప్తున్నారు. మనందరిలో కూడా మనము ఒకళ్ళకి వెంటనే ఒక్కసారి చదివితేనే క్యాచ్ చేసేయొచ్చు. ఒకళ్ళు 2 సార్లు చదివితే క్యాచ్ చేయొచ్చు. ఒకళ్ళకి 10 సార్లు చదివినా క్యాచ్ చేయకపోవచ్చు. కానీ ఎవరైతే ఎలాగైనా సరే నేను సాధించాలి అనేటువంటి ఆ పట్టుదల, ఆ తపన ఉన్న వాళ్ళు 10 సార్లు చదివి కాదు, 20 సార్లైనా సరే చదివి దాన్ని ఎలాగైనా సరే దాన్ని విజయాన్ని సాధిస్తారు. ఉండవలసింది ఏమిటి అంటే, మీ యొక్క నైపుణ్యాల కంటే కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, మీకు ఆ నిబద్ధత ఎంత ఉంది? మీ యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉన్నది? అది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం గదా! నాకేంటి, నేను ఆళ్ళలాగా అంత బాగా మాట్లాడలేను. లేకపోతే నాకు అంత ఏమీ రాదు. నేను చదువుకోలేదు. ఇలాగ ఏంటేంటో కారణాలు, సాకులు బోలెడన్ని చెప్తూ ఉంటాం ప్రతి దానికి. కానీ అది కాదంట ఇంపార్టెంట్. ఏదైనా మనం ఒకటి సాధించాలి అంటే, ఆ తపన మనలో ఎంత ఉంది? ఎలాగైనా సరే అది సాధించాలి అనేటువంటి ఆ సంకల్పం మనలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంది? మనం దాని కోసము 100% మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా కోరికలుంటాయి. ప్రతి ఒక్కరు నేను అదైపోవాలి, ఇదైపోవాలి అని ప్రతి ఒక్కరము అనుకుంటాం. కానీ అది కొన్ని రోజులే ఉంటుంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇది మనం సాధించేది కాదులే, మన వల్ల కాదులే అని చెప్పేసి తీసి పక్కన పడేస్తా ఉంటాం జనరల్‌గా. సో, అలా కాదు. ఎవరైతే వాళ్ళ యొక్క చివరి వరకు 100% వరకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి, ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి కాదు. ఎవరైతే మరి దానికోసం తపిస్తూ, దానికోసం చివరి వరకు ఎవరైతే పోరాడతారో వాళ్ళకి విజయం సాధ్యము అని మరి చక్కగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన పాయింట్. మరి ఆహ్ ఇంకా ఏమని చెప్తున్నానంటే, మీ యొక్క క్రమశిక్షణ ఏదైతే ఉందో, అది మీ అదృష్టాన్ని మీ యొక్క వివేకాన్ని కూడా ఓడించగలదు అని చెప్తున్నారు. మనం అనుకుంటాం కదా! వాడు చాలా తెలివైనోడు, వాడు చాలా అదృష్టవంతుడు అని మనం వింటూ ఉంటాం. కానీ, ఆ క్రమశిక్షణ ఉన్న వాళ్ళట వాళ్ళని కూడా ఓడించగలరు అని చెప్తున్నారు. అంటే క్రమశిక్షణ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ నొక్కి, నొక్కి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కసారి మీ ధైర్యము, మీ శక్తి మరి ఎలాంటి మనకేంటంటే ఒక పని స్టార్ట్ చేశామంటే అసలు ఎన్ని రకాలైనటువంటి ఆకర్షణలో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఈరోజు నాకు ఎన్నొచ్చాయి? 4, 5 ఆవలింతలొచ్చాయి. నన్నేంటంటే ఇంకసలు ఈరోజు అలా వచ్చినియి కాదు. అవన్నీ కాదు పక్కన. అవన్నీ పక్కన ఏవో వస్తూ ఉంటాయి. మనకేంటంటే మనకివన్నీ టెస్ట్‌లనమాట. అసలు ఎంత వరకు ఉంది? ఎలా ఉంది? ఏంటి అని. ఆ! సో, ఎలాంటి వాటికి కూడా మనం అట్రాక్ట్ అవ్వకుండా ఎవరైతే లక్ష్యం దిశగా వెళుతూ ఉంటారో వాళ్ళు శక్తిని పుంజుకుంటారు. మరి మరి ఎప్పుడైతే సులువైనది అని ఎప్పుడు అనుకోకూడదు. మనం అనుకుంటూ ఉంటాం. అబ్బా! ఇది చేస్తే త్వరగా అయిపోద్దని అనుకుంటాం. అలా ఎప్పుడు అనుకోకూడదంట మై డియర్ ఫ్రెండ్స్. సులువు అనేది అని కొ ఏది పెర్ఫెక్టో, ఏది సరి అయినదో అనేది మనం ప్రతి ఒక్కసారి కూడా మరి అది చెక్ చేసుకుంటూ మనము ఆహ్, ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్తున్నానన్నమాట. మరి మీరు అంటే మనం జనరల్‌గా ఇవన్నీ మనం అసలు ఈ పాయింట్స్ చెప్తూ ఉంటే మనకి నిజంగా మనం ఇవన్నీ మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. ఒక చెయ్యాలి, వంట చేయాలి. సపోజ్ మనం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వంట చేసేవాళ్ళే కాబట్టి, లేదంటే ఆఫీస్‌లో గాని ఏదన్నా మనకి ఇలా చేసేస్తే త్వరగా అయిపోద్ది గదా! అంటాం కానీ ఆ! ఈ కూర ఇలా చేసేస్తే అమ్మ ఈ పాటికి ఈ రోజుకి ఏదో ఒకటి వండేసామా, పక్కన పడేసామా అని అనుకుంటాం. కానీ దానికి ఇంకా ఏమేమి దినుసులు, ఇంకా ఏమేమి పొడులు ఏస్తే ఇంకా అది ఎంత టేస్ట్‌గా ఉంటుంది అని ఆలోచించి ముందుకు చేసిన వాళ్ళది ప్రతీది కూడా చాలా టేస్ట్‌గాను, రుచికరంగాను ఉంటుంది. ఏదో చేసేసాం గదా! అయిపోయింది, పనయిపోతుంది. గబగబా ఇల్లు తుడిచేసుకొని, గబగబా ఏదో వండేసాము, గబగబా ఏదో అయిపోయింది అని అనుకుంటే అది అట్లాగే ఉంటది. అలాగే ఏ పని అయినా కూడా అని చెప్తున్నారు. సో, ఎవరు అయితే గనక మరి సులువైనది అని కాకుండా ఏది సరి అయినదో అని పట్టుకున్న వారికి వాళ్ళకి కీర్తి మందిరంలో ప్రవేశానికి ఒక అడుగు ముందుకు వెళ్తారు. అంతే కదా!
మీరు ఏదో ఒకటి వండేసామా, పెట్టామా అంటే ఏముండదు. మీరలా కాకుండా ఇది ఎలాగైనా సరే నేను టేస్ట్‌గా వండి పెట్టాలన్నప్పుడు అప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్బా! మా అమ్మ ఎంత బాగా టేస్ట్‌గా చేసిందో అంటే మీకెంత ఎంత మీకు ఇదిగా ఉంటుంది. సో, అదే చెప్తున్నారు. ఏది అయిపోతుంది అని కాదు. ఏది సులువైనదని ఎప్పుడు కూడా పట్టుకోకండి. ఏది సరి అయినదో, ఏది పర్ఫెక్టో అని అది పట్టుకోండి అని మన 'రాబిన్ శర్మ' గారు మనకి చాలా చక్కగా చెప్తున్నారు. కదా! ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది. అలాగే టీవీలు. టీవీల గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. మనందరికీ చాలా మనందరం గూడా మొబైల్స్ చూస్తూ ఉంటాము. టీవీల గురించి చెప్తూ ఉంటాం. ఎవరైతే ఫాలో అవర్స్ ఉంటారు గదా! వాళ్ళకంట టీవీలంట. వాటికి అతుక్కుపోతూ ఉంటారు. కానీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైబ్రరీకి వాళ్ళకి పెద్ద పెద్ద లైబ్రరీలు ఉంటాయన్నమాట. వాళ్ళేంటంటే చక్కగా వాళ్ళని ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేసుకోవడానికని చెప్పేసి ఆహ్, ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పెద్ద పెద్ద టీవీలు పెట్టుకొని పెద్ద పెద్ద వాటి చూసుకొని అలాగా టైం అలాగ అయిపోద్దనమాట. అలా కాకుండా నాయకులు వాళ్ళకి పెద్ద పెద్ద లైబ్రరీలు ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక ఇన్‌స్పిరేషన్ పొందుతూ ఉంటారు. చక్కటి పుస్తకాలు చదువుతూ ఒక ఇన్‌స్పిరేషన్ పొందుతూ ఉంటారు. ఆ! అలాగా మరి సామాన్యులు గనులు కాలేరు. లేదా మహా మేధావులు పుట్టుతారు కానీ, తయారు చేయబడలేదు అనే పరిమితమైనటువంటి మానసిక కార్యక్రమం నడుస్తూ ఉంటే, ఫ్రెండ్స్ ఇంకా చెప్తున్నారు. ఏంటి మనం జనరల్‌గా వింటూ ఉంటాం గదా! సామాన్యులు ఎప్పుడు గూడా గొప్పవారు అవ్వలేరు. చూడండి ఇవి మనందరం వింటూ ఉంటాం. ఎవరో కొంతమందే, కొంతమంది బై బార్నే వాళ్ళు తెలివితేటలతోనూ గొప్పవాళ్ళు మహా మేధావులందరూ పుడతారు. సామాన్యులు మనం ఏం చేయలేమబ్బా! మనం చాలా ఇదే మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ యొక్క బ్రెయిన్ వాషే ఇలాగే అయిపోయింది. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇదే గనక నిజము అయితే గనక ఓకే. మరి సామాన్యులు గొప్పవాళ్ళవ్వలేరు. మరి ఓన్లీ కొంత నైపుణ్యం ఉన్న వాళ్ళు బై బోర్నే పుడతారు. వాళ్ళే విజయం సాధిస్తారు. ఇదే గనక నిజము అయితే గనక ఇంక కష్టపడడం ఎందుకు? గంటలు గంటలు పడి వర్క్ చేయడం ఎందుకు? ఆ! ఈ తర్ఫీదులు తీసుకోవడం ఎందుకు? ఇవన్నీ గూడా టైం వేస్ట్ గదా! ఇవన్నీ ఎందుకు? అని క్వెషన్ ఎంత చక్కగా చెప్తున్నారు మనకి. అంతే గదా! మనము మన ఇది నేను చేసేది కాదు. ఇది అంతా వాళ్ళకంటూ ఒక స్పెషల్ నైపుణ్యం ఉంటుంది. వాళ్ళే చేయగలుగుతారు. మనం చేయలేము అని మనకి చిన్నప్పటి నుంచి ఆ! వాళ్ళంటే గొప్పవాళ్ళు. వాళ్ళే చేస్తారు. ఇలా అనే మనకి చిన్నప్పటి నుంచి గూడా మన చుట్టుపక్కలతో ఉన్నవాళ్ళు మనల్ని ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేశారు. కానీ ఇలా అయితే మరసలు చదవడం ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఈ టార్గెట్‌లు పెట్టుకోవడం ఎందుకు? దానికోసం ఇంత శ్రమించడం ఎందుకు? ఇవన్నీ అని చెప్తున్నారనమాట. మీ నమ్మకం ప్రకారము ఉన్నత ప్రమాణాలు గల ఫలితాలు మీవి కావు అని అనుకుంటే, నేనింక నా జీవితంలో నేను ఉన్నతంగా నేను ఎదగలేను. ఇది నా వల్ల కాదు అని మీరు గనక అనుకుంటే, మరి ఇంత ఇంత కష్టపడి మీరు పెట్టి ప్రయోజనం ఏంటి? అని అడుగుతున్నారు మనల్ని. కాబట్టి మీరు ఎవరైతే ఆ తపన ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే సిన్సియర్‌గా సాధన చేస్తారో, అది ఆ యొక్క అంకిత భావము, ఆ యొక్క క్రమశిక్షణ అనేది వివేకాన్ని, అదృష్టాన్ని కూడా మార్చేయగలదు అని చెప్తున్నాం. మనం అనుకుంటూ ఉంటాం గదా! నేను దురదృష్టవంతుడిని, నాకెంత చేసినా ఏమీ అవ్వదు అని అనుకుంటూ ఉంటాం కదా! కానీ మీ యొక్క సంకల్పం గనక శక్తివంతంగా మీరు గనక పెట్టుకొని చివరి వరకు గనక మీరు ప్రయత్నిస్తే తప్పకుండా మీరు విజయవంతం అవుతారు అని చెప్తున్నారు. ఇంకా ఈళ్ళకొక పక్క చెప్తూనే ఉన్నారన్నీ. మళ్ళా చెప్తూనే ఉన్నారు. అలాగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. మళ్ళా ఈయనకి ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటున్నారు చూడండి. ఈయన ఒక పెద్ద కోటీశ్వరుడు. ఆల్రెడీ ఈయన ఒక మంచి ఒకానొక పెద్ద స్థితిలో ఉన్నాడు. ఆయన ఈళ్ళకి చెప్తూనే మళ్ళా ఏమని అఫర్మేషన్ చెప్పేసుకుంటున్నారు. నేను నేను అందరిని క్షమిస్తున్నాను. నేను కృతజ్ఞతుడిని. నేను దానం చేస్తున్నాను. నేను సృజనాత్మకంగా ఉంటున్నాను. నేను ఉత్పాదకతను కలిగి ఉంటున్నాను. నేను సంపన్నం చేసుకుంటున్నాను. నా జీవితం ఒక అద్భుతమని ఆయన ఎప్పటికప్పుడు చూసారా? ఈరోజు అప్పుడే 2 సార్లు ఆయనకి ఆయన అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నారు ఎప్పటికప్పుడు. మనం ఇవే క్యాచ్ చేయాలి. చూడండి అంత తెలివైన వాళ్ళు, అంత
అంత స్థితికొచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలాగా స్థితికొచ్చారంటే ఊరికనే ఎవరు రాలేదు. వాళ్ళ వెనకాల ఇంత తీవ్రమైనటువంటి కృషి ఉంది. వాళ్ళ వెనకాల ఇంత సాధన ఉంది. అది ఇక్కడ మనకి చెప్తుందనమాట. హ్మ్. చెప్తున్నారు. కాబట్టి చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే నేను ఇది చెయ్యలేను, ఇది పుట్టుకతోనే ఈ యొక్క తెలివితేటలు ఉన్నవాళ్ళే ఇవన్నీ సాధించగలుగుతారు. ఇది నేను ఒకానొక సాధారణమైనటువంటి వ్యక్తిని, నేను చెయ్యలేను అని అనుకున్నప్పుడు మనం ఏమీ చెయ్యలేము. అది కాదు అని ఎప్పుడైతే ఈ సీక్రెట్ తెలుసుకుంటారో, మరి అప్పుడు మీరు మీ యొక్క జీవితాన్ని మార్చేసుకోగలరని చెప్తున్నారు. మీరు అలాంటి భావనలతో అలాగ ఉన్నంత సేపు మీరు ఏ మాత్రం ఎదగలేరు అని స్పష్టంగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇవన్నీ చెప్తున్నారు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు, మన పెద్దలు అంతేకాదు మన ఉపాధ్యాయులతో సహా ఏంటి అంటే, మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ విధమైనటువంటి ఆహ్, ఈ తత్వాన్ని మనకి అలవ అలాగా మనం మనం అలవాటు పడిపోయి, అలాగే ప్రయత్నించడం, అలాగే మనకు తెలియకుండానే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఇవన్నీ గూడా వెళ్ళిపోయి, దాని యొక్క ఫలితమే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మనం చేసుకున్నటువంటి తప్పులే. మనం చేసినటువంటి మన జీవితాల్ని మన చేతులారా మనమే ఈ విధంగా చేసుకున్నాము అని చెప్తున్నారు. అద్భుతమైన ఫలితాలను సాధించడంలో మన ఆసక్తతను గురించి, మన నమ్మకాన్ని అంగీకరించిన కొలది ఎప్పుడైతే ఈ సీక్రెట్స్ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, లేదు అందరికి గొప్ప గొప్ప వాళ్ళందరికీ వాళ్ళు కూడా ఊరికనే వాళ్ళు కూడా ఎంతో సాధన చేశారు అని ఎప్పుడైతే నువ్వు ఈ సీక్రెట్ అని తెలుసుకుని, దాన్ని అంగీకరించి, దాన్ని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంగా మార్చుకుని, మన యొక్క ప్రవర్తనను ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటామో, చూడండి మనల్ని మనం మార్చుకోవాలి. తదనుగుణంగా మరి అది ఏమవుతుందంటే, మనము ఏదైతే ప్రయత్నిస్తామో అది మన యొక్క అలవాటుగా అయిపోతుంది. మరి ఇంకా ఈయనిలా చెప్తుంటే వీళ్ళిద్దరికీ కూడా ఇంకసలు చాలా ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది కదా! మేము ఇన్ని రోజులు మమ్మల్ని మేము తక్కువగా అనుకున్నాము. కానీ ప్రతీదీ గూడా మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, చివరి వరకు కృషి చేయాలి. ఇవన్నీ తెలుసుకున్నాక వీళ్ళకి ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చిందనమాట. ఇంకా ఏమని చెప్తున్నారంటే ఈయన ప్రతి మానవుడిలోనూ ఒక ప్రవృత్తి ఉంటుంది. ఒకానొక ఒక ఒక విశిష్టత అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అని చెప్తున్నారు. ఏ పుస్తకం తీసినా ఈ పాయింట్ స్టాండర్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళకంటూ ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వీరోచితమైన పనులు చేయాలనే ఒక తపన ఉంటుంది. మరి వాళ్ళ ఆకలి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. ఎవరికి లేదు ఇప్పుడు చెప్పండి మనందరం గూడా అనుకుంటున్నాం గదా! ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనము కానీ మనకది తెలియకపోవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావము, ఆ యొక్క దుష్ప్రభావాల వల్ల మనల్ని మనమే నిష్ప్రయోజులుగా, మనల్ని మనమే అల్పులుగా అణచబడి మనం ఎవరమో సంగతి ఏంటో మనం మర్చిపోయాము అని చెప్తున్నారు. మన జీవితం అంతా కూడా ఇలాగే సర్దుకుపోవడంతోనే మనం అఖండులం అయిపోయామని చెప్తున్నారు. జీవితం అంతా ఇంక నేను ఇది గాదు, ఇంతే, ఓకే సర్దుకుపోదాం అని చెప్పేసి ఇలాగ మన జీవితం అంతా కూడా ఇలాగే అయిపోతూ ఉంది. మరి దాన్ని క్రమక్రమంగా మన యొక్క మన జీవితంలో ఆ సర్దుకుపోవడం అనేది ఒక భాగం చేసేసుకున్నాం. కానీ అసలైనటువంటి నాయకులు ఎన్నటికి కూడా వాళ్ళు తగ్గనే తగ్గరు. బేరం అనేది ఆడరట వాళ్ళు. మరి నిరంతరం అవకాశం ఉన్నదని వారికి బాగా తెలుసు. వాళ్ళకి ఈ విశ్వంలో ఇది కాకపోతే ఇంకొక అవకాశం వస్తుంది అనేటువంటి వాళ్ళ యొక్క ఆ పాజిటివ్ ఆలోచనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. అత్యుం అత్యున్నత స్థితిని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడే మనము మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తులన్నీ కూడా మరి మేలుకుంటాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే అలెగ్జాండర్ స్టోరీ తెలుసు కదా మనందరికీ గూడా. ఆయన ఏ విధంగా అందరిని మరి ఏ విధంగా తను చనిపోయాడో, మరి చనిపోయేటప్పుడు ఆయన ఏం మెసేజ్ ఇచ్చాడనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం అలెగ్జాండర్ గురించి. అలాంటి అలెగ్జాండర్ ఒకరోజు అన్నాడట ఏమని? ఒక గొర్రె, ఒక గొర్రె నాయకత్వంలో నడిచే అంటే ఒక గొర్రె నాయకత్వంలో నడిచే సింహాలంటే నాకసలు భయం లేదు. కానీ ఒక సింహం
సింహం నడిపించేటువంటి గొర్రెలు అంటే గనక నాకు చాలా భయం. ఎందుకంటే నాయకుడు సింహం అయ్యాడనుకోండి ఆటోమేటిక్‌గా ఆ గొర్రెలైనా సరే సింహాలయిపోతాయి. కానీ నాయకుడే గొర్రెల్లా ఉన్నాడనుకోండి, ఆ సింహాలు గూడా ఏమైపోతాయి? గొర్రెలయిపోతాయి. అందుకని ఆయన అన్నాడట. ఏమని? ఒక గొర్రె నాయకత్వంలో నడిచే సింహాలంటే నాకసలు భయం లేదు. కానీ ఒక సింహం నడిపించేంటే గొర్రెల మందంటే నాకు చాలా భయమని మరి అలెగ్జాండర్ అన్నాడంట. చూడండి ప్రతి ఒక్కళ్ళు అలెగ్జాండరు ఆయన చేసినటువంటి ఎన్నో రాజ్యాలను కొల్లగొట్టడానికి ఆయన ఎంతో మందిని చంపడం జరిగింది. కానీ, ఆ చంపాలి అన్న దానికి కూడా ఒక కొన్ని సూత్రాలు, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈయన అది పట్టుకున్నాడనమాట. హ్మ్. మరి ప్రతి ఒక్కరిలోనూ నాయకత్వానికి ఆయన చెప్పుకుంటూ ఈ విధంగా మరి మీలోనే అనంతమైన శక్తి ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా చాలా చక్కగా మార్నింగ్ 5:00కి మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనందరం చేసేటువంటి ఒకానొక మిస్టేక్ ఏమిటంటేనంట, మనందరం కూడా మర్చిపోవాల్సినటువంటి విషయాలనేమో ఎక్కువ సేపు గుర్తుపెట్టుకుంటామంట. ఏమైతే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలేమో మర్చిపోతామట. చూడండి. ఇది అందరూ చాలా సహజంగా చేసేటువంటి ఒకానొక పెద్ద మిస్టేక్ అని జెప్తున్నారు. ఏవి మర్చిపోవాలో అవి మర్చిపోమట. ఏవి గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకోమట. మరి కాబట్టి ఇక్కడ మళ్ళా ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ ఏం జెప్తున్నారంటే, మనందరము కూడా మానవ అనుభవాలను ఎలా ఉన్నాయో అనుభవించడానికి రుచి చూస్తున్నటువంటి దివ్యాత్మ స్వరూపులం. జీవితము మీకు పుష్కలంగా ధనం ఉంటే ఆహ్, ఆ ధనాన్ని మీరు సరిగ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు చక్కగా ఆ యొక్క ఆ యొక్క మనీ ఎనర్జీతో మీరు ఎన్నో పనులు చేయొచ్చు. ఎంతో మందికి తోడుగా ఉండవచ్చు. ఆ! కాబట్టి ఆహ్, సో, మనము మనము దివ్యాత్మ స్వరూపులమని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ భూమి మీదకి ఈ అనుభవాలు ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులము అని మరలా ఒకసారి ఈయన రిమైండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కోటీశ్వరుడు గదా! ఆయన చెప్తున్నారు. ఆయన ఇంకా ఏమని చెప్తున్నారంటే, మన శక్తి సామర్థ్యాల చుట్టూ గోడలు కట్టుకొని, మన శక్తులను అణగదొక్కి, జీవితమంతా అల్పులుగా జీవితం సాగించడం మనకు అలవాటైపోయింది అని చెప్తున్నారు. నాయకులుగా, సృజనాత్మకంగా, మరి సాధకులుగా ప్రవర్తించడం మానేసి, కేవలము ఒకానొక అమాయకపు బలి పశువుల్లాగా మనం మన జీవితాన్ని మలుచుకున్నాము అని చెప్తున్నారు. చూడండి మనలో ఇంత శక్తి సామర్థ్యాలున్నాయి. మనం ఏంటంటే ఈ విధంగా ఆహ్, ఇలాగా సింపుల్‌గా మనల్ని మనమే అలా చేసేసుకున్నాం అని చెప్తున్నారు. ఈనాడు జీవించి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అంతరంగాలలో ఈ శక్తి, సామర్థ్యం దాగి ఉన్నాయి. అతి సామాన్యులము అనేటువంటి అనారోగ్యకర అనారోగ్యకర కథనం. అంటే మనం చాలా సింపుల్ వాళ్ళం. మనకేమీ తెలీదు. ఇవి మన మెదడులో నుంచి జనించిందే. మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క మహామేధను వ్యక్తీకరించే ఆహ్, తెలుసుకున్నప్పుడు అసలైనటువంటి బృహత్ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. మీరు ఏదైనా అయ్యుండొచ్చు. ఒక స్కూల్లో ఒకానొక టీచర్ అయ్యుండొచ్చు. లేకపోతే ఒకానొక రెస్టారెంట్‌లో మీరొక వంట మనిషి అయ్యుండొచ్చు. లేదంటే మీరొక కళాకారులయ్యుండొచ్చు. ఎవరైనా సరే మీరు మెరుగుపరుచుకుని ప్రభావం కలిగించగల శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. మనం ఏమి సాధించగలము అనే విషయంలో మన యొక్క అవగాహన మనల్ని తప్పు దారుల్లోకి మనల్ని నడిపించింది. ఈ కారణంగానే మనము ఉదాసీనమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయాం. మనందరం గూడా ఏమని చెప్తున్నారంటే, సగం జీవం మాత్రమే ఉన్నటువంటి బతుకులని మనము వెళ్ళదీస్తున్నాము అని చెప్తున్నారు. ఇది ఎంత ఫ్రెండ్స్ మరి అంతే గదా! ఏదో అన్నిటికి కూడా అన్నీ ఓకే, ఓకే, ఓకే అనుకుంటూ అలాగా మనం ఎలా మన శక్తులన్నింటినీ గూడా సరిగ్గా ఉపయోగించుకోకుండా, సగం జీవం మాత్రమే ఉన్నటువంటి బతుకులని మనందరం కూడా వెళ్ళదీస్తున్నాం. ఏదో అలా గడిపేస్తున్నాం.
మరొక మహోత్తర భావం ఇదిగో, మన అసలు శక్తిని కాదంటున్న కొద్దీ మనలో ఒక అంశ మరణించడం ఆరంభమవుతుంది అని చెప్తున్నారు. చూడండి, ఎప్పుడైతే కనుక మనము అసలు మనలో శక్తి లేదు అని అని ఆ ఆలోచన వచ్చింది అంటే మనలో ఉన్నటువంటి ఒకానొక అంశ అనేది అది ఇంకా చచ్చిపోతుందనమాట. అంటే ఆ యొక్క జీలిని, దాన్ని మనం ఏంటంటే మనల్ని మనమే దాన్ని అలాగా చంపేస్తున్నాం. మనందరిలో గూడా శక్తులున్నా కూడా నీకు వల్ల గాదు, నువ్వు చెయ్యలేవు అంటూ ఇలాగా మనల్ని మనమే మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనము నొక్కేస్తున్నాము అని చెప్తున్నారు. అవును. అప్పుడు ఈళ్ళు చెప్తున్నారనమాట. అవును కరెక్టే. ఈ చిత్రకారుడు చెప్తున్నాడనమాట. ఈళ్ళిద్దరూ ఒకడు బిజినెస్ వుమెన్, ఒక ఆడ చిత్రకారుడు గదా! ఈయన చెప్తున్నాడు. అవును కరెక్టే. నేను చిత్రాలు గీస్తాను గదా! ఇతరులు ఏమనుకుంటారా అని నేనెప్పుడు గూడా లోపల మదన పడుతూ ఉండేవాడిని. నా మిత్రులేమో నా చిత్రాలను చూసి ఇలా గేలి చేసేవారు. వారు నన్ను ఒక వెర్రివాడిలాగా జమ కట్టుతారు నన్ను. నా కళాదృష్టిని వాళ్ళు అర్థం చేసుకోలేదు. కరెక్టే, నా చుట్టూతో కూడా ఇలాంటి వాళ్ళున్నారు అని ఈయన ఇప్పుడు మనకొక పాయింట్ రాగానే ఈయనకి అర్థమవుతుందనమాట. అవును, నేను ఇలాంటి వ్యక్తుల మధ్య నేను గూడా ఉన్నాను అని చెప్తున్నారు. అప్పుడు ఈయన చెప్తున్నారు, మీ స్నేహితుల విషయానికి వస్తే మీరు సరైన స్నేహితులను చేర్చుకున్నారు అని నాకు అనిపించడంలా. మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు సరైనటువంటి స్నేహితులున్నారని నేను అనుకోవట్లేదని చెప్తున్నారు. మీ సరైన స్నేహితులను కూడగట్టుకోవడానికి మరి మీరు సరైనటువంటి మిత్రులను సెలెక్ట్ చేసుకోవడం గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకా ఈయన చెప్తున్నారనమాట. నేను ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉండాలి గదా! అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో వాళ్ళకి నచ్చిన విధంగా నటించడం గూడా నేను గూడా అలా గూడా నేను చేస్తూ ఉంటాను అని ఈయన ఒప్పుకుంటున్నారు. అంటే మనకు తెలియకుండానే కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం. అమ్మో! మనము ఇలా ఉండకపోతే వాళ్ళు మనతో మాట్లాడరేమో, అంటే వాళ్ళతో కలవాలంటే మనం ఇలాగే ఉండాలేమో అని మనం లేనిపోని నటనలు గూడా నేను అలాగా నటించి నా జీవితం అలా గూడా అలసిపోయింది అని పాపం ఈయన బాధ చెప్పుకుంటున్నారనమాట. ఆ! ఇది ఫ్రెండ్స్ మరి. అలాగే మరి ఇంకా చెప్తున్నారు. ఎవరైతే అతి ప్రతిభావంతంగా పనిచేసేవారు మరి వారు అందరికీ గూడా మరి ఎక్కువ ఎవరైతే విజయ పదంలో ఉండేవాళ్ళు, వాళ్ళందుకని అందరిని కలవడానికి ఇష్టపడరట. మరి వాళ్ళెందుకంటే వాళ్ళకి టైం యొక్క వాల్యూ తెలుసు. ఇలాగ ఎవరైతే మనల్ని నిరుత్సాహపరుస్తున్నారో, ఎవరైతే బాధలు చెప్తున్నారో, మనల్ని ఎవరైతే మన యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తున్నారో, అలాంటి వారితో వీళ్ళు ఎప్పుడు గూడా కలవరు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళ టైము వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ కర్తవ్యం కాబట్టి వాళ్ళెప్పుడు గూడా వాళ్ళ యొక్క కర్తవ్యంలోనే వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసుకున్నదే వాళ్ళకొస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళెప్పుడు గూడా వాళ్ళ యొక్క కర్తవ్యంలోనే వాళ్ళెప్పుడు గూడా నిమగ్నమై ఉంటారు. అనవసరమైనటువంటి వాటి జోలికి వాళ్ళు వెళ్లరు అని చెప్తున్నారు. ఇలాగ ఆన్‌లైన్‌లో గంటలు గంటలు షాపింగులు, ఆ! అతిగా మాట్లాడడం, అతిగా తినడము, అతిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పడము, ఎక్కువగా నిద్రపోవడము, ఇవన్నీ కూడా ఏంటి అంటే మన శక్తిని మరి పోగొట్టి మనకి బాధ కలిగించేటువంటి ఇవన్నీ గూడా పరిణామాలు. కాబట్టి కాబట్టి మనము సాకులను తయారు చేసి వాటిని పదే పదే వినియోగించి సాకులు చెప్పి మనల్ని మనమే మనం అనుకుంటున్నాం. వాళ్ళిలాగా అని అనుకుంటున్నాం గానీ, మనం అలాంటి మాటలు మాట్లాడడం మూలాన మనకే తెలియకుండా ఇవన్నీ కూడా మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. ఆ! మన పెనుగులాటకు ఇతరులకు బాహ్య పరిస్థితుల్లో ఎప్పుడు గూడా మనం ఎప్పుడు గూడా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే, వాళ్ళ మీద, వీళ్ళ మీద బాహ్యంగా వీళ్ళని గూడా మనము తప్పుపడుతూ ఉంటాం. మన అంతరంగం మదనానికి, క్లేశానికి గత సంఘటనలను దూషించుతూ ఉంటాం. ఆ! ఎప్పుడింక బాల్యంలో జరిగినటువంటి అన్నీ గూడా మరి ఆహ్, ఎప్పుడు గూడా తప్పులెనడం, ఉద్యోగం పట్ల కఠినంగా ఉండడము, ఇవన్నీ గూడా మనము సృష్టించుకున్నవే ఇవన్నీ గూడా. ప్రతిరోజు గూడా మనమే ఈ విధంగా మనల్ని మనం ఈ విధంగా తయారు చేసేసుకున్నాం. మనకు తెలియకుండానే మనం ఇవన్నీ గూడా ఈ విధంగా తయారు చేసేసుకున్నాం అని చెప్తున్నారు. మరి మీరు ఈ సగటు స్థితిలోకి దిగజారిన ప్రతిసారి దాన్ని గుర్తించి అంతకంటే ధైర్యవంతమైనటువంటి మార్గం చేపట్టితే గనక, మీరు ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, మీరు ఎరుకలో ఉంచుకుని, మీరు గనక ధైర్యంగా మీరు ఒకానొక మంచి మార్గం గనక మీరు గనక
ప్రారంభించగలిగితే డెఫినెట్‌గా మీ యొక్క కథను మీరు తిరిగి రాసుకోగలరు. ఎంత అద్భుతమైన పాయింట్. మీ వ్యక్తిత్వాన్ని అప్పుడు నెమ్మది నెమ్మదిగా మీరు ఎలాగంటే మీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు దాన్ని ఒక చక్కటి పటిష్టంగా మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. మీ యొక్క ఆత్మగౌరవాన్ని పెంచుకుంటూ ఉండాలి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు ప్రబలం చేసుకోవాలి అని చెప్తున్నారు. మీరు మీ యొక్క ఉన్నత వ్యక్తిత్వాన్ని బలపరిచిన ప్రతిసారి కూడా మీ యొక్క బలహీనతలన్నింటినీ మీరు ఎదుర్కోగలుగుతారు. మీ అంతరంగ శక్తిని పోషిస్తున్నారు. ప్రావీణ్యం సాధించడానికి ఎప్పుడైతే మీరు నిత్యము గూడా తపిస్తూ మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నము మీ యొక్క వివేకానికి మూలధనము అని చెప్తున్నారు. మీ సహజ శక్తులను సిద్ధింపజేసుకునే శక్తి క్రమంగా పెరుగుతుంది. చూసారా? ఎంత అద్భుతంగా చెప్పారో! మీరు ఎప్పుడైతే మీరు మీ యొక్క జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మీ యొక్క వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. ఎలాగ పటిష్టం చేసుకుంటారు? సరి అయినటువంటి మరి ఒక క్రమశిక్షణ ఒకానొక మంచి గుణాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఉంటే మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మెరుగుపరుచుకోగలుగుతున్నప్పుడు మీ యొక్క వివేకం అనేది మరి ఎప్పుడైతే కూడా మీరు పెంచుకుంటూ ఉంటారో అదే మీ యొక్క ముడిసరుకు, అదే మీ యొక్క మూలధనము, అదే మీ యొక్క అన్ని శక్తులని కూడా మరి క్రమంగా పెంచుతుంది అని చెప్తుందనమాట. సో, ఈ విధంగా మరి ఈయన చెప్పినటువంటి పాయింట్స్‌లో ఒకానొక పాయింట్ అయినటువంటి వివేకం గురించి మరి ఈరోజు ఈరోజు మరి తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా మిగతా ఒకానొక పాయింట్ వివేకం యొక్క విశిష్టత ఏంటి? అది మనము వివేకవంతులుగా కాక కాలేకపోవడానికి మనకి చిన్నప్పటి నుంచి మన చుట్టూతూ ఉండే పరిస్థితులు మనల్ని ఏ విధంగా ఒకానొక సామాన్యులుగా మనల్ని మనమే అంగీకరించి, మనల్ని మనమే మన శక్తుల్ని మనలో ఉన్నటువంటి ఆ యొక్క విజయానికి కావాల్సినటువంటి శక్తులన్నింటినీ మనం ఎలాగా మనల్ని మనమే చనిపోయేటట్లు చేస్తున్నామో, ఆ! మరలా వాటిని మేలుకొలపాలి అంటే గనక మన యొక్క వివేకాన్ని మనం ఉన్నతీకరించుకోవాలి. మన యొక్క జీవితాన్ని మళ్ళా తిరిగి రాసుకోవాలి అంటే ఏ విధంగా మన యొక్క వ్యక్తిత్వాన్ని మరి స్ట్రాంగ్‌గా చేసుకోవాలి. దానికి ముఖ్యంగా మన యొక్క క్రమశిక్షణ ప్రతిరోజు అనేటువంటి ఈ చక్కటి నియమాల్ని ఏ విధంగా ఫాలో చేస్తే గనక మన యొక్క విజయానికి సక్సెస్‌లో ఒకానొక అద్భుతమైనటువంటి పాయింట్‌ని ఈరోజు మనం తెలుసుకున్నాము. తిరిగి రేపటి స్వాధ్యాయంలో మరి కొన్ని అత్యున్నతమైనటువంటి పాయింట్స్‌ని తెలుసుకుందాం. థాంక్ యూ.